నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగానే ఉన్నారు కదా? అంత బాగానే ఉంటారులేండి. ఏమంటే మీకోసం సరికొత్త వీడియోతో వచ్చేసాను అనమాట. ఓన్లీ 120 రూపాయలతో మాత్రమే. మీరైతే తప్పనిసరిగా ఈసారి తిరుమలకి వెళ్ళేటట్టుంటే విజిట్ చేయండి ప్లేసెస్. ఈ ప్లేసెస్ అయితే సూపర్గా ఉంటాయి, పీస్ఫుల్గా ఉంటాయి, వేరే దేశంలో ఉన్నట్లు ఉంటాయి అన్నమాట. స్వేచ్ఛకి, పీస్ఫుల్కి అంతా మంచిగా ఉంటుంది. ఓన్లీ 120 రూపాయలు మాత్రమే అండి. ప్రజెంట్ అయితే నేనైతే శ్రీవారి మెట్లకి వెళ్తున్నాం అనమాట బస్సులో. అలాగా రిటర్న్ పోవడానికి రావడానికి రెండు 120 రూపాయలు 180 రూపాయలు ఉంటుంది అంతే, ఆ మధ్యలో ఉంటుంది బేస్డ్ ఆన్ ది రేంజ్. సూపర్గా ఉందండి లొకేషన్ అయితే. ఫొటోస్కి అయితే సూపర్గా ఉంటుంది. మీరైతే తప్పనిసరిగా విజిట్ చేయండి. చుట్టూరుగా అంతా గ్రీనరీ వాతావరణం, కొండలు అంతా బాగుంటుంది పీస్ఫుల్గా. కొత్త కొత్త జీవాలను కూడా మేము ఇక్కడ చూసామన్నమాట. కొన్ని పక్షులు అలాగా ఇంకా చాలా అన్నీ చూసామన్నమాట ఇక్కడ. ఇంకోటి ఏంటంటే స్థలపురాణం ఏం చెప్తుందంటే శ్రీవారి మెట్ల దగ్గర స్వామివారు అమ్మవారితో కొట్లాడిన తర్వాత ప్రజెంట్ ఫస్ట్ పెట్టిన అడుగు శ్రీవారి పాదాలన్నమాట. అందుకే శ్రీవారి పాదాలని అలాగే ఉండిపోయాయి. ఆ పాదాలు అయితే మామూలుగా మనుషులు చెక్కిన విధంగా ఉండవండి, డిఫరెంట్గా ఉంటాయి పాదాలు. స్వామివారి పాదాలు సూపర్గా ఉన్నాయి ప్రదేశాన్ని. బట్ ఏమిటంటే మనం ముట్టుకొని అక్కడ మంచిగా అయిపోతుందని గ్లాసులో పెట్టారు స్వామివారి పాదాలు. మీరైతే ఎప్పటికైనా కానీ చూడొచ్చు ప్రజెంట్, అంతేగాని మనం తాకడానికి అయితే వీలు లేదు. ఎందుకంటే అది చూసిన వెంటనే మనకి చెక్కినట్లు అనిపించదు అనమాట. ఇట్స్ వన్ టైప్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్స్. అలాగ మెట్లు ఎక్కిన తర్వాత మనకి రౌండ్గా ఒక 4 స్తంభాల మధ్యలో పెట్టింటారు స్వామివారిని. అది కూడా మీకు ఈ వీడియో తీశాను. బట్ ఏంటంటే అది లోపల నేను తీయలేదనమాట, అక్కడ పర్మిషన్ లేదని వాళ్ళు అన్నారు కాబట్టి నేను అక్కడ తీయలేదు. బట్ మీరు వెళ్ళినప్పుడు మాత్రం తప్పనిసరిగా విజిట్ చేయండి. ఫస్ట్ అయితే శ్రీవారి పాదాలకే వెళ్తారు ఎవరైనా కానీ బస్సు. మళ్ళీ దాని తర్వాత జపాలి, పాప వినాశనము అలా వెళ్ళిపోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే మనం శ్రీవారి పాదాల దగ్గర ఉన్నాం. చూసారు కదా ఎంత బాగుందో లొకేషన్. చుట్టుపక్కల అంతా పీస్ఫుల్గా ప్రశాంతంగా భక్తాదులందరూ ఎగబడి తగబడి మాకు కావాలి భక్తి అని భక్తి ప్రారవశంతో మునిగి తేలిపోతూ ఉన్నారనమాట. మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా విజిట్ చేయండి ఒక శ్రీవారి పాదాలను. ఈ స్థల పురాణం అంటే ఇదన్నమాట. మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రదేశాలు మనకి ఎంత పాజిటివ్గా ఉంటాయి. అందుకే పాజిటివ్గా ఉంటాయి కాబట్టి మనకి చుట్టుపక్కల జంతువులంట, చిన్న చిన్న కీటకాలు అన్నీ మనతో ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట. అవి కరచడాలు కానీ బ్లడ్ అలా మనకేమి ఇంజూర్ చేయవు. అలా ఇంకోటి ఏంటంటే వీళ్ళు పెడుతున్నారనమాట. అది ఎంత బాగా తీసుకొని తింటుందో చూడండి. అట్లా పాజిటివ్నెస్ బాగుంది, సూపర్గా ఉంది, ఫుల్ హ్యాపీ. ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి. మనం మళ్ళీ వచ్చేసాం, బస్ ఎక్కేసాం అనమాట. ఇంకోటి చూడాలి కదా ప్రదేశము. అదే ప్రదేశం వచ్చేసి శిలాతోరణం అనమాట. ఆ పేరులోనే ఉంది మనకి, దాంట్లోనే అర్థం శిలాతోరణం. ఒక శిల అనేది తోరణం లాగా ఆకారంలో ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఆకారంలో, ఎందుకు అలా ఏర్పడిందంటే పూర్వం మనం ఎప్పుడైనా సముద్రాలకి అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు అలల ద్వారా రాయి కోతకి గురయ్యింది అనేది మనం చూసింటాం కదా. అలాగా ఇది కూడా అప్పుడెప్పుడో పురాతన కాలంలో వర్షాలకో సంథింగ్ ఇట్ ఇస్ హ్యాపెండ్. అది ఒక తోరణం లాగా ఆకృతి చెందింది, సూపర్గా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చక్రం కూడా ఉంది. చక్రధరుడు మళ్ళా శివుడు అంతా ఉన్నారు. జలపాతం అయితే పీస్ఫుల్గా ఉందండి. సేమ్ ఎంత బాగుందంటే అక్కడైతే స్నానం చేద్దామా అన్నట్లుంది, కానీ అలో లేదు కాబట్టి జలకాలు అల్లలేదు. కానీ లేకపోయింటే నా అల్లి జలకాలు వదిలితే దాన్ని కూడా ఇంకా మన వాళ్ళు ఇంకా నున్నగా బీచ్ మాదిరి ఫీల్ చేస్తారనమాట. దాన్ని చక్రతీర్థం అంటారనమాట. చక్రతీర్థం అంటే స్వామివారు కూడా చక్రధరుడు ఉన్నాడు అక్కడ. వాళ్ళని కూడా మంచిగా దర్శించుకున్నాం. అంత కొండలకే అండి, ఎంత బాగుందంటే పీస్ఫుల్గా ఉంది. అన్ని చెట్లే. మనమైతే ఇక్కడ ఎప్పుడు బయట ప్రదేశంలో ఉండిపోతాం కదా, ఈ టౌన్లో కానీ సిటీలో కానీ ఎప్పుడు బిల్డింగ్లు ఈ యొక్క వీటిని ఏమంటే మెటీరియల్ వరల్డ్ అంటారు అనమాట. మనం అందుకు సృష్టించుకున్న వరల్డ్ అంతా. మనమే సిమెంట్ మనమే గృహాలు తయారు చేసుకున్నాం అలాగా. కానీ ఇటువంటి ప్రదేశాలు మనం ప్రదర్శించినప్పుడు లేదా వీక్షించినప్పుడు మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి మీరు వెళ్ళండి. అంటే మనం అంతా అడవి మనుషులు అనమాట. అడవి మనుషులు అంటే అదే అక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ప్రశాంతంగా ఉంది. అడవి జీవితమే మేలు. డిఫరెంట్గా ఉంటాయి. మనం ఇక్కడ సిటీస్లో అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు డిఫరెన్స్గా ఉంటాయి. మీరు ఒక్క వర్క్ ప్రెజర్లో పడిపోయి మీరైతే ఇలాగా ఇంట్లోనే ఉండి ఎప్పుడు కాలక్షేపం చేయకండి. అలాగ అన్ని ప్లేసెస్ విజిట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. పీస్ఫుల్గా మంచి పార్క్ ఉందండి, సూపర్గా ఉంది. పార్క్లో కూడా మంచిగా ఎంజాయ్ చేసాం.
ఇంకా మళ్ళీ ఇది ప్లేస్ కొత్త ప్లేస్కి వచ్చేసామన్నమాట. అలాగా అదే ప్లేస్ ఏంటంటే పాప వినాశనం. ఈ తీర్థం అనేది మన మీద పడితే పాపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. అక్కడ శనీశ్వరుడు దేవుడు ఉన్నాడు మనకి. అక్కడ ఆ దేవుని ముక్కుంటే చాలు మీ పాపాలన్నీ తొలగిపోతాయి. ఆ వాటర్ అనేది మింద పడినా కూడా మంచిది, మనకు పాపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఎప్పుడన్నా ఏమైనా ఈ జీవులు హింసించినా కానీ అలాగా డ్యామ్ అనమాట ఇదైతే. ఇప్పుడు పూర్వకాలంలో మూవీలో కూడా మీరు పుష్ప మూవీలో చూసింటారు ఆ డ్యాము. అప్పుడు గంధపు చెక్కలు సంథింగ్ అక్కడ ఫ్లోటింగ్ అవుతూ ఉంటాయి కదా, ఆ సీన్ ఇక్కడే క్రియేట్ చేశారు. ఇంకా అలాగా రిటర్న్ అయ్యానమాట. ఇంకోటి ప్లేస్ ఉంది కదా అందుకోసం. మావు అర్జున్ రెడ్డి అటెండెన్స్ పలకండి ఎవరికైనా పల్లె గట్టికి తన్న రెండేట్లకి హేమమ్మ అయ్యరి. ఇంకా మా వాళ్ళకి అదైతే తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళంతా అలసిపోయారు, తొలిసిపోయారు కూడా. బాగా నడిచి పాదాల మీద చేసే పాదాల యాత్ర అనుకొని ఫుల్ టైర్డ్ అయిపోయారు అనమాట. ఇంకా మనమైతే ఇంక యాక్టివ్గానే ఉంటాం అక్కడక్కడ, ఎందుకంటే మనకి వ్లాగ్స్ చేయాలి కాబట్టి. మీకోసం ఏమైనా చేస్తాను. మనమైతే ఇప్పుడు ఆకాశగంగకు వచ్చామన్నమాట. అక్కడ స్థల పురాణం ఏం చెప్తుందంటే, ఆకాశగంగని ఒక ముని తన యొక్క మంచి పవర్ ద్వారా సంథింగ్ వాళ్ళకు ఉంటుంది కదా అప్పుడు పవర్, ఆ పవర్ ద్వారా అమ్మని ఆహ్వానించారనమాట. అప్పటి నుంచి ఇక్కడ ఆకాశగంగ అని పేరు వచ్చినట్లు ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే వాటర్ ఫాల్స్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ కూడా పీస్ఫుల్గా సౌండ్ అక్కడ ప్రాక్టికల్గా ఇంటేనే బాగుంటుందండి. మనకు చెప్తే అయితే మనకు బాగోదు, కానీ మీరైతే తప్పనిసరిగా ఈసారి తక్కువ బడ్జెట్లో మనకి ఫ్రీగా వస్తుంది. మళ్ళీ మీరు వాళ్ళు అంటారనమాట వెహికల్స్ వేసుకొని వస్తాము అవన్నీ నమ్మకండి. ఓన్లీ బస్సుని ప్రిఫర్ చేసుకోండి. తక్కువ డబ్బుల్లో సమయం కూడా మంచిగా విజిట్ చేసుకునే కూడా ఎక్కువసేపు ఉంటుంది. ఇదైతే ప్రిఫర్ చేసుకోండి, బాగుంటుంది లొకేషన్స్ అన్నీ. నేనైతే ఏవే పెడతానో అవన్నీ మీరు తప్పనిసరిగా చూడండి. మీ యొక్క సాటిస్ఫాక్షన్ అవుతారు లేదా అనేది మళ్ళీ మీరు నాకు కామెంట్లో చేయండి. తప్పనిసరిగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగుందో ఆ ఫ్లోటింగ్, ఆ వైబ్రేషన్స్, ఒకసారి వినండి. అంజనాదేవి అమ్మవారి ఆలయం కూడా ఉంది ఇక్కడ. అమ్మవారిని దర్శించుకున్నాము. అంజనాదేవి అమ్మవారు ఎవరో మీరు కామెంట్లో తెలియజేయండి, చూద్దాం ఎంతమందికి తెలుసో. ఇంకైతే నెక్స్ట్ జపాలికి వచ్చేసామన్నమాట. జపాలిలో కూడా సూపర్గా ఉంది ప్లేసెస్, సేమ్ అన్నీ ఒకటిలాగానే ఉంది. మీరైతే తప్పనిసరిగా వీక్షించండి. ఇంతటితో నా యొక్క బ్యాటరీ డౌన్ అయిపోయింది, అందుకు నేను ఎక్కువ ఇంకా తీయలేకపోయినాను జపాలి గురించి. ఓకే, మీరైతే తప్పనిసరిగా వీక్షించండి ఫ్రెండ్స్, మర్చిపోకండి, అన్నీ వీక్షించండి. మీ యొక్క దైవభక్తిని పెంచుకోండి. జై శ్రీ ఆంజనేయం, జై నమో వెంకటేశాయ, జై సబ్స్క్రైబ్ మై ఛానల్ డార్లింగ్స్.